కానీ బీజేపీ నుంచి ఒక కామెంట్ వచ్చింది, ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఢిల్లీ ఎలక్షన్ తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ నారాజ్ అయిందని ఒక కామెంట్. రెండో స్టేట్మెంట్ ఏంది, కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద రిప్లై ఇచ్చిన వాళ్ళు. అంటే ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఢీ కొడతాయి, అంటే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు కలవాలనే సంకేతం ఇచ్చింది. రేపు రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవబోతున్నాయి. నాకు తెలిసి ఒకవేళ అట్లా కలిస్తే మాత్రం బీజేపీని దెబ్బ కొట్టగలుగుతారు. కానీ వీళ్ళ మధ్య ఉన్న ఆ వైరం ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని కలవనీయదు. ఒకవేళ నిజంగానే కలిస్తే నేను వెల్కమ్ చేస్తాను. బీజేపీని కొట్టాలంటే ఇవన్నీ ఒకటి కావాలి. ఇక్కడ తెలంగాణలో అంతటా కాంగ్రెస్ అంతా ఆ దేశమంతా కాంగ్రెస్తో కలవాల్సిందే. ఎందుకంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్, వాళ్ళు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు అనేది ఒక ప్రచారం ఉంది బీజేపీ. తర్వాత మళ్ళీ పురాతన సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే బీజేపీకి ఒక ఐడియాలజీ లేదు, ఆర్ఎస్ఎస్కి ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు తమ ఐడియాలజీతో. అయితే అప్పుడప్పుడు ఏమైందంటే ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బీజేపీ కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. కానీ బీజేపీ కూడా గోడ దునికే వాళ్ళని తీసుకునే పార్టీ కదా. అది వరకు జనసంఖ్య ఉన్న నిబద్ధత ఎక్కడన్నది? పోనీ బీజేపీకి ఫస్ట్ 30 years ఉన్న నిబద్ధత ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు 45 ఏళ్ళు అయింది ఆ పార్టీ వచ్చి. 45 ఏళ్ళల్లో మొదటి 5-10 ఏళ్ళల్లో ఎంతైతే స్ట్రిక్ట్గా ఉన్నారో ఇప్పుడు లేదు కదా. అది అధికారం రావాలంటే నంబర్ కావాలి. నంబర్ కోసం వాళ్ళు ఎవరైనా కలుపుకుంటారు. సిద్ధాంతం లేని పార్టీలలో ఎవరు మంచి ఎవరు చెడ్డ అని ఎందుకు విశ్లేషించాలి? ఇద్దరు ఒకటే. కానీ ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక నేషనల్ పార్టీతో అయితే తప్ప బతకలేవా? ఆ పొజిషన్ వచ్చిందా? వాళ్ళిద్దరు ఒకటైతే బతకలేవు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికి కూడా ఒక ఏకాభిప్రాయం ఉంది, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలి, మనమే ఉండాలి, మీరు లేకపోతే మేము, అంతే. ఎందుకంటే మోడీకి తెలుసు కాంగ్రెస్ లేవదు అని, లీడర్షిప్ లేదు కాంగ్రెస్కి. అంటే వాళ్ళు లీడర్షిప్ని ఎదగనియరు, ఎదిగిన లీడర్షిప్కు పగ్గాలు ఇవ్వరు.